ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థనా అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడైయుండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మనకు ఆశ్రయము దుర్గంనై ఉన్నాడండి. మనకి ఎదురైనటువంటి ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా ఆయన విడిపించగల సమర్థుడు. ఆయనే మనకు ఆధారము, ఆయనే మనకు మూలము, ఆయనే మనకు రక్షణ. మనం వెళ్ళు ప్రతి చోట్ల కూడా మనకి కాపుదల కావాలి అంటే మనము ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా, ఆయన యొక్క నామమును స్తుతించేవారంగా, గణపరిచేవారంగా ఉండాలి. మరి ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, దావీదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నా ఆపత్కాలంలో నీవే నాకు సహాయకుడువు. నేను మనుషుల వైపు చూడటం లేదు, రాజుల వైపు చూడటం లేదు, ఇతరుల వైపు చూడటం లేదు, కానీ సమస్తాన్ని సృజించిన నీ వైపు నేను చూచుచున్నాను దేవా. దయతో నాకు ఎదురైన ప్రతి ఒక్క బాధాకరమైన పరిస్థితుల్లో నుంచి, ఈ గందరగోళంలో నుంచి, ఈ యొక్క బలహీనతల్లో నుంచి నన్ను విడిపించు, నాకు ధైర్యాన్ని అనుగ్రహించు అని చెప్పి దేవాది దేవునికి మరి దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు మీరు కూడా ఒంటరిగా ఉండి మరి ఏమి చేయాలో తెలియక, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఎటు వెళ్ళాలో తెలియక, ఏ మార్గంలో ప్రయాణించాలో తెలియక, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని నమ్ముకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నావా? ఈ లోకంలో ఉంటున్న మనుషుల్ని ఎవరిని నమ్ముకున్నా కూడా మనకి సహాయం అనేది దొరకదండి. మరి ఎవరి వల్ల మనకి సహాయం దొరుకుతుంది? ఎవరు మనకు ఆధారం అంటే మనము ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మనకు సహాయాన్ని కలుగచేసేవాడు. ఆయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా కూడా ఈ లోకంలో మనకి సహాయం అనేది దొరకదు. కాబట్టి మన బలము ఆయనే, మన ఆశ్రయము ఆయనే, మన కొండ, మన కోట ఆయనే అండి. మనల్ని నడిపించగల సమర్థుడు ఆయనే. కనుక మనము దేవుని సహాయము కొరకు ఎదురు చూద్దాం. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు కదా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు నీ జీవితంలో ఎదురైనా, దేవా నీవే నాకు ఆధారము, నన్ను నడిపించేది మీరే, నన్ను బలపరిచేది మీరే, కనుక నేను నీ వైపు చూచుచున్నాను తండ్రి అని చెప్పి దేవుని వైపు మనము చూడగలిగితే ఆయన మన ప్రతి మనవిని ఆలకించి ప్రతి ప్రార్థనకు కూడా ఆయన జవాబును అనుగ్రహిస్తాడండి. ఈ లోకంలో ఉంటున్న మనుషుల సహాయం అనేది మనకి వ్యర్థము. ఎందుకంటే వాళ్ళు మన ముందు బాగానే మాట్లాడతారు, కానీ మన వెనకాల మనకి ఎదురవుతున్న శ్రమలను బట్టి, నువ్వు కారుస్తున్న కన్నీటిని బట్టి, నువ్వు పడుతున్న వేదనలను బట్టి నిన్ను చూసి నవ్వేవారుగా, హేళన చేసేవారుగా, అవహేళన చేసేవారుగా ఉంటారండి. కానీ మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మాత్రము అలాగ కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిగతులు నీ జీవితంలో ఎదుర్కొంటున్నా, ఆయన మాత్రమే సహాయము చేయగలడు అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఆయన ప్రతి శ్రమలో కూడా, ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన మనతో ఉండేవాడు, ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు. నీ జీవితము భారముగా అనిపించినప్పుడు, మరి మీరు నా వల్ల ఏమీ కాదు, నా బ్రతుకులో ఏమీ జరగటం లేదని చెప్పి దిగులు పడుతూ వేదన పడుతున్న సమయాల్లో మీరు గనక ఆయన్ని ఆశ్రయించగలిగితే ఆయనే తన యొక్క సహాయాన్ని అనుగ్రహించి గొప్ప మేలులను దయచేస్తాడండి. మరి వైద్యుల మీద ఆధారపడిన జరిగినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. ఆయన మనతో ఉంటే ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి మనము ధైర్యంను పొందగలము, విడుదలను పొందుకోగలము. ప్రతి బలహీనతల్లో కూడా ఆయన మనకి తోడుండి నడిపించగల సమర్థుడు. మీరు ఒంటరిగా లేరు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలండి. సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడు. కనుక ఆయన సహాయము కొరకు మనము ఎదురు చూద్దాం. ఆయన సహాయము కొరకు మనము ప్రభు సన్నిధిలో
కనిపెట్టి ప్రార్థన చేద్దాం. ఆయనే మనకు ఆధారము. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు, త్రోసివేయడు. కనుక ఏ విధంగా అయితే దావీదు తన ఆపత్కరమైన పరిస్థితుల్లో, అపాయాలలో దేవాతి దేవునికి మొరపెట్టుకొని ఆయన మీద ఆధారపడ్డాడు, మనము కూడా దావీదు వలె దేవుని మీద ఆధారపడగలిగితే ప్రతి విషయాన్ని ఆయనకి విన్నవించుకొని ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం కొరకు, ఆయన కాపుదల కొరకు మనం ఎదురు చూడగలిగినట్లయితే, ఏ విధంగా అయితే దావీదు జీవితంలో ఎదురైన ప్రతి అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించి విడుదల అనుగ్రహించి నడిపించాడు, అటు రీతిగా నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బాధాకరమైన పరిస్థితుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఆయన నిన్ను విడిపించి గొప్ప చేసి నడిపిస్తాడు. కాబట్టి దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం, ఆయన మీద ఆధారపడదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. అవును తండ్రి, మా ఆధారము మీరే, మా ఆశ్రయముని మీరే నా తండ్రి. మాకెదురైన ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించగలిగినటువంటి సమర్థుడు మీరే దేవా. నీ వైపు చూచుచుండగా, మీ మీద ఆనుకుంటుండగా ప్రతి ఒక్క బాధాకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి జయమును, విజయమును మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క శ్రమలో నుంచి విడుదల మీరు కలిగించండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి స్వస్థత, విడుదల, ఆరోగ్యంను మీరు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానంను మీరు అనుగ్రహించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారయ్యా, ప్రతి ఒక్క ఇబ్బందుల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న పనులను ఆశీర్వదించండి. వ్యాపారాలలో వృద్ధిని, సమృద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వెళ్ళు ప్రతి చోట్ల మీ యొక్క కాపుదలు అనుగ్రహించి నీ సన్నిధిలో మీ యొక్క నామమును ఘనపరిచే వారంగా, స్తుతించే వారంగా, కొనియాడే వారంగా ఉండుటకు నీ కృపను మా అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరిచి మేలులను దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక.